అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. పండుగ రోజు కనుమ పండుగ కదా! మీ అందరికీ ముందుగా కనుమ పండుగ శుభాకాంక్షలు. నేనైతే 3 పండుగలు చాలా చేసుకున్నాను. లాస్ట్ పండగ కనుమ రోజు మాత్రం ఇంకా కక్క ముక్క ఉంటాయి గానీ మనకి ఫినిష్ అవ్వదు కదా! పూర్తి పండుగలన్నీని. అందుకే లాస్ట్ డే కనుమ రోజు కూడా ఫుల్ నాన్ వెజ్‌తో మేము చాలా బాగా స్పెండ్ చేశాను. మా ఫ్యామిలీ అందరితో, పిల్లలతోని. ఇంకా యాక్చువల్‌గా పండుగ అంటే అమ్మగారి ఇంట్లో ఉంటారు కదా! సో, నేను కూడా మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే మా అక్క, మా చెల్లి అందరితో నేను చాలా బాగా చేసుకున్నాను అనమాట. సో, డే మొత్తం ఫస్ట్ నేను దేవుడితోనే స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా! ఆ రోజు కూడా పూజ చేసుకొని మా ఇంట్లో అందరూ కూడా అంతే. ఎవరు ఫస్ట్ రెడీ అయిపోయి ఎవరైతే ఫస్ట్ ఫ్రెష్ అయిపోతారో బయటికెళ్ళడంతో ఒక అగరత్తైనా వెలిగించి మేము మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాం అనమాట. సో, ఆ రోజు కూడా నేను అలానే దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోయాను. యాక్చువల్‌గా నేనే లాస్ట్ అనమాట. నా కోసం పక్కగా అలా పెట్టుంచారు. సో, నేను కూడా మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకున్నాను. చూడండి మా మమ్మీ వాళ్ళ దేవుడికి అదంతా చూపిస్తాను. కనుమ పండుగ రోజు అసల ఎంత బాగా చేసుకున్నామంటే కానీ యాక్చువల్‌గా మధ్యాహ్నం నుంచి నాకు కొంచెం 3 డేస్ కంటిన్యూగా అరుపులు, కేకలు, అల్లర్లతో సరిపోయింది. సో, నేను గాలిపట ఎగరేద్దామని సంక్రాంతి రోజు ఎండలో బాగా తిరిగేసాను. సో, నాకు మధ్యాహ్నం నుంచి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిపోయిందనమాట. ఫీవర్‌లా వచ్చేసింది. సో, ఇంకా మా మమ్మీ, మా అక్క వీళ్ళందరూ వంటలు స్టార్ట్ చేశారు. మా మమ్మీ ఏమో గారెలు వేద్దామని చెప్పేసి గారెల రుబ్బు ఉంటది కదా! అది రుబ్బుతుంది. నేను ఈలోపు వెళ్ళి వీడియో షూట్ చేశాననమాట. ఆ పప్పు ఎప్పుడు మనం ఎన్ని గ్లాసులు ఒక 2 గ్లాసెస్ ఏసుకుంటే 2 గ్లాసెస్, 3 గ్లాసెస్ ఏసుకుంటే 3 గ్లాసెస్ మినిమమ్ 4-5 అవర్స్ నానాలంట. మనం ఇంకా మంచిగా ఉండాలంటే నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ మనం వేసుకునే ఒక గంట ముందు అలా రుబ్బుకుంటే చాలా బాగా వస్తాయంట. ఒక ప్లాస్టిక్ కవర్ కట్ చేసుకుని అలా వేసుకోవాలమ్మా గారెలు. ఎలాగమ్మా అంటుకోకుండా కొంచెం వాటర్ చేసుకుంటాం. ఈ పప్పు డోనట్స్ లాగా ఎగుతున్నాయి. మా ఇందు పప్పు చేస్తుంది. ఎలాగా ఎందుకు చిన్న లైట్ ఇచ్చి ఇందు ఏమమ్మీ అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేగాలి. ఇందు ఏం చేస్తున్నా? చూడు పాపం ఇది మంచి మూవీ చేస్తుంటే తీసుకొచ్చి కూర్చోబెట్టి గారెలు తీ అని పెట్టి చెప్పింది అనమాట మమ్మీ. అలా వేస్తూ మా చెల్లేమో తీస్తూ ఉంది. చాలా కష్టంగా పాపం దాన్ని కష్టపడి కూర్చోబెట్టారు అక్కడ. కానీ బాగా హెల్ప్ చేసేది తను కూడా. ఇలా కొంచెం ద్వారగా ఏగేలాగంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలంట గారెలు. చూడండి నేను ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. చికెన్ ఫ్రైయా చికెన్ కర్రీయా? చికెన్ ఫ్రైయా టేస్ట్ గా బాగా టేస్ట్ అంటే చూడండి. నువ్వు అట్టి తెలిపి ఇందు వేసిన గార్లా మా వాళ్ళు తెగ వంటలు చేసిస్తున్నారు. మన పని ఏంటంటే ఓన్లీ వీడియో షూట్ చేయడం, టేస్ట్ చేసి చెప్పడం అనమాట. మా అక్కను అడుగుతుంది ఏం చేస్తున్నా. అక్క ఏం చేస్తున్నా? చికెన్ జాయింట్స్ ప్రిపేర్ చేస్తాం. చికెన్ జాయింట్స్, చికెన్ జాయింట్స్ అన్నీ అయితే పర్ఫెక్ట్గా సరిపోయి రోస్ట్ చేసిన తర్వాత కుమ్ము గుమ్మడే. నెక్స్ట్ చికెన్ బిర్యానీ కూడా చేస్తున్నాం. చికెన్ బిర్యానీ ఇప్పుడే చికెన్ ఫ్రై కూడా చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. ఇదంతా కనుమ స్పెషల్ అనమాట. కనుమ స్పెషల్ అనే కాదు, మా ఇంట్లో ఎప్పుడు ఇలానే ఉండేది, ఇలానే ఉంటుంది కూడా. నాన్ వెజ్ లేకుండా ముక్కలన్నీ మొగ్గ తినదనమాట మా ఇంట్లో ఎవరికి. మా మమ్మీ మాత్రం పూజ చేసినప్పుడు తినకండి 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 అని అందరినీ బతుమవుతుంది. మా మమ్మీ కోసం ఎవరు తినం అనమాట. సో మిగతా అన్ని రోజులు బిర్యానీ మాకు అకేషన్ అవసరం లేదు. బిర్యానీలు చికెన్లు అన్నీ చేసుకోవడానికి విపరీతమైన నాన్ వెజ్ ఫ్యాన్స్ అనమాట. మా అమ్మ మా అత్తమ్మ చేతులు చెప్పాను కదా ఏదో మ్యాజిక్ అమృతం ఉంటుందని. వీళ్ళిద్దరికి ఎవరు కొట్టిన వాళ్ళే లేరు అనమాట. వంటల్లో అంత బాగా చేస్తారు. నేను అలా అలా చూసి నేర్చుకుంటున్నాను అనమాట. మా అక్కకు కూడా మ్యాక్సిమం ఒక వీళ్ళ టేస్ట్ రేంజ్కి ఒక 50-60% మా అక్కైతే రీచ్ అయిపోయింది. నేను మా చెల్లి ఇంకా రీచ్ అవ్వలేదు. నేనేదో ఒక 20-30%
మా చెల్లేది ఒక 10%, ఓన్లీ హెల్పింగ్ హ్యాండ్ అనమాట. అది ఇంకా మా అక్క వెళ్ళి మొత్తం అందరికీ కొంచెం చూపించి తీసుకొచ్చేసింది. జాయింట్లు కనుమ స్పెషల్ అన్నమాట ఇదంతా. చక్కగా గారెలు, చికెన్ జాయింట్స్, మటన్ కర్రీ, బిర్యానీ. మా చెర్రీ బాబుకి అయితే చాలా చాలా ఇష్టం. మా విషికి విని కూడా చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ లేరు, వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళారనమాట. మా విషికి అయితే చాలా ఇష్టం. ఎలా ఉన్నారా గారెలు అండ్ చికెన్? ఈడ పెద్దడు, మా పెద్ద కొడుకు ఆపిల్. అమ్మ బాగా ఫ్రై చేయాలి. అన్నీ రెడీ అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను ఏమే ఐటమ్స్ అన్నీ కూడా ఆన్ చేసుకున్న. వేడి వేడి బిర్యానీ పిన్ని అమ్మ రామ్మ అంతే. What happened? This is chicken fry. Joint fire. Yes, chicken fry And joints. నేను ఇంకా మిగతా మధ్యాహ్నం నుంచి మేము ఫోన్ చేయటం, ఇంకా గేమ్స్ ఆడటం అన్నీ తీద్దాం అనుకున్నాను. నాకు హెల్త్ అస్సలు బాగా ఫీవర్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, మీరు కనుబండి ఎలా చేసుకునే కమెంట్ సెక్షన్లో చేయండి, షేర్ చేయండి, మన ఛానల్